అన్వేషణ అనేటోడు మధ్యలో వచ్చి ఆ బూతులు తిడతా పెద్ద గరికపాటి లాంటి వాళ్ళని అవును తిట్టాడు. మా ఓడేటంటే 90 అయిపోయి క్వార్టర్ వేసాడు, తిట్టాడు. కానీ మేము ఎప్పటికీ అన్సూ ఫ్యాన్సే. అది మంచోడా చెడ్డోడా నువ్వేం చెప్తాడు ఆవిడ మంచోడా చెడ్డోడా అంటే ఏం చేద్దామంటే మా ఓడ మంచోడే. కానీ ఏంటంటే కొద్దిగా నాలుగు దొరత ఉంటుంది కదా అందరికీ. అందరూ మొగోళ్ళు ఒకలా ఉంటారు కాబట్టి మా ఓడి నాలుగు దొరత ఉంది కాబట్టి కొద్దిగా వాగాడు. ఓకే, దాని విషయంలో అయితే తప్పే. అది అయితే పోలీసులు అరెస్ట్ దాకా వచ్చింది. బయట దేశంలో ఉన్న వాళ్ళు లాక్కొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అరెస్ట్ చేసినా తప్పలేదు. కానీ ఏంటంటే కొన్ని మంచి చేస్తున్నారు కదా. ఏంటంటే మా నోడు ఎక్కడ కూడా ఆటగాడు కాబట్టి ఉప్పలపాలు కాదు, ఎంతో ఆటగాళ్ళు చూపించినాడు మనోడు. చైనాది, జపాను, బెంగళూరు, ఫారెన్, అమెరికాను, న్యూజిలాండ్ అన్ని చెక్కలు చూపించినాడు. మనకు అన్ని చెక్కలు ఎవరు చూస్తారు చెప్పు? ఫ్రీగా చూస్తున్నాం చెక్కల్ని. తప్పే మరి. తప్పేంటి? నువ్వు వయసులో లేవా? నీకు ఎన్ని సంవత్సరాలు? అబ్బాయి ఈ రోజుల్లో 14 సంవత్సరాలకే నరాలు తెగిపోతున్నాయి. ఎవరికి చెప్పకూడదు అంటే నీ ఇంట్లో వాళ్ళు చెప్పుకో. బయట వాళ్ళు చెప్తే ఊరుకుంటారా? ఉప్పలబాలే తెలుసు. అవునండి, వాడుకున్నాడు ఉప్పలబాల్ని, అందుకే ఐఫోన్ కొన్నాడు. అంతేగాని ఇప్పుడు ఇప్పుడు అవసరం తీరిపోయింది కాబట్టి ఆయన తిడుతున్నారు. ఏ తీరం వాడుకొని ఇప్పుడు ఐఫోన్ ఎందుకు కొంటాడు? పల్లె కొంటాడా? అందరినీ వాడుకున్నాడు. ఇప్పుడు అలా కాదండి, తప్పది. ఒకటి గుర్తుపెట్టుకో. ఏదో చిన్న మాట అన్నాడు కాబట్టి మనం చెడ్డగా చూపించకూడదు. అప్పుడు ఎన్నో అవినాష్, చైనా, జపాన్ చెక్కలు ఎన్నో చెక్కలు సాయం అలా కాదు. నువ్వు కష్టపడతావు, నీ రూపాయి పెట్టాలని ఉందా? చూసేవాడు అన్వేషణ ఒకడే అంటారా? ఒకటే అలా కాదు. ఇప్పుడు నా అన్వేషణ ఉంటాడు, కష్టపడి పైకి వెళ్ళాడు, ఓకే ఒప్పుకుంటాం. కాకపోతే హిందూ ధర్మం, సీత, ఈ పెద్ద పెద్ద అదైతే తప్పే. దేవుడు అంటే దేవుళ్ళు తిట్టకూడదు. కరెక్ట్. మనోడు ఆటగాడు కాబట్టి దేవుళ్ళు తిట్టడం వల్ల చెడ్డోడేరు. కానీ మనోడు మంచోడే, దేవుడే నా దృష్టిలో. ఏంటంటే దేవుడే. అంటే ఎన్నో ఆటగాళ్ళు ఆడాడు కాబట్టి ఇద్దరు దేవుళ్ళే దేవత నా దృష్టిలో. గుర్తుపెట్టి ఏంటంటే మా ఓడి కొద్దిగా ఏదో మాటలు తప్పు జారాడు కాబట్టి అది విషయంలో దేవుళ్ళు ఎప్పుడు అనకూడదు. అంటే ఏ దేవుడు అన్నా ఒకటే. మన దేవుళ్ళ వల్లే మనం ఇంత దాకా వచ్చాం. ఎప్పుడు దేవుళ్ళని ఏమన్నా అనకూడదు. కానీ ఎవడే మా దేవుడిని చెక్కేస్తే మేము ఊరుకుంటామా? కానీ చెక్కాను కానీ ముఖాన్ని చెక్కాను. అన్నయ్య మాత్రం కింద ఏమని చెక్కద్దు ప్లీజ్, దయచేసి. ఇంపార్టెంట్. మా అన్నయ్య ఆటగాడు, చాలా ఆటలు ఆడాలి. ఇండియాకి రాడు. ఇండియాకి వస్తే మొత్తం చెక్కేసి కట్ చేసేస్తారు.